Hello everyone. నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రమ్ దీప్తి హాస్పిటల్ కరీంనగర్ తెలంగాణ. సో ఈరోజు టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ టాపికల్ స్టెరాయిడ్ అబ్యూస్ ఆన్ ఫేస్. ప్రతి ఒక్క డర్మటాలజిస్ట్కి ఇది ఒక నైట్ మేర్. ఎందుకంటే టాపికల్ స్టెరాయిడ్స్ అనేవి ఓవర్ ద కౌంటర్ అలా విచ్చలవిడిగా మార్కెట్లో దొరకడం వల్ల, పేషెంట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల అవి ఫేస్ పైన యూస్ చేసి రకరకాల ప్రాబ్లమ్స్లోకి ల్యాండ్ అవుతారు పేషెంట్స్. సో ఈ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మ్యాక్సిమం కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, అసలు టాపికల్ స్టెరాయిడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇవి ఒక స్పెషల్ గ్రూప్ ఆఫ్ క్రీమ్స్, కొన్ని స్పెసిఫిక్ స్కిన్ డిసీజెస్కి మాత్రమే ప్రిస్క్రైబ్ చేయబడే కొన్ని మెడికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోబెటజోల్, హాలబెటజోల్, మొమెటజోన్, బీటామెథజోన్ అని జెనరిక్ నేమ్స్తో ఓవర్ ద కౌంటర్ చాలా రకాల కాంబినేషన్స్లో ఈ క్రీమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒక మిస్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో వీటి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్పెన్సింగ్ అనేది రెగ్యులేటెడ్గా లేకపోవడం వల్ల ఒక కామన్ మ్యాన్ ఈ స్టెరాయిడ్ అబ్యూస్కి గురవుతున్నాడు. సో ఈ క్రీమ్స్ చర్మం మీద, ఎస్పెషల్లీ ముఖం మీద, బాడీ మీద యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్లోకి ల్యాండ్ అవుతారు, స్కిన్ ఏ విధంగా పాడవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ముఖం పైన, సో ఫేషియల్ స్కిన్ ఈ టాపికల్ స్టెరాయిడ్స్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఆ కండిషన్ ఏమంటాం? దీని టాపికల్ స్టెరాయిడ్ డ్యామేజ్డ్ ఫేసెస్ అంటాం. అందులో భాగంగా కొన్ని స్పెసిఫిక్ చేంజెస్ వస్తాయి స్కిన్ పైన. సో ఇది చాలా పొటెంట్ ఎఫికసీ ఉన్న క్రీమ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో, అంటే మోర్ దెన్ కపుల్ ఆఫ్ వీక్స్, కొన్ని వారాల తరబడి, కొన్ని నెలల తరబడి, కొంతమంది పేషెంట్స్కి తెలియకపోవడం వల్ల, అలవాటుకి గురవడం వల్ల కొన్ని సంవత్సరాల తరబడి ముఖం మీద పెట్టుకొని వస్తూ ఉంటారు. సో దీనివల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కిన్ పల్చబడుతుందండి. ఎట్రోఫీ అంటాం, అంటే పతలా అయిపోతుంది చర్మం. చాలా మన స్కిన్ థిక్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉంటే కనుక ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల చాలా థిన్ అయిపోతుంది. సో దానివల్ల స్కిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే రకరకాల ఫేస్ ప్రోడక్ట్స్ కానీ క్లెన్జర్స్ కానీ యూజ్ చేసినప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయి ఎర్రగా మారుతుంది. ఎండలోకి వెళ్తే వీళ్ళు మొహం అంతా ఎక్కడైతే క్రీమ్ అప్లై చేస్తారో అక్కడ ఎర్రగా మారిపోతూ ఉంటారు. దురద రావచ్చు. అండ్ స్కిన్ పతలా అయిపోవడం వల్ల స్కిన్ కింద ఉన్న బ్లడ్ వెజల్స్ విజిబుల్ గా చాలా ప్రామినెంట్ గా కనిపిస్తాయి. దీన్ని టెలాంగిక్టేసియాస్ అంటారు. ఎట్రోఫీ అంటే పల్చబడిపోవడం వల్ల అక్కడక్కడ చారల్లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ పింపుల్స్. సో అసలు ఈ క్రీమ్ ఎందుకు అప్లై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నల్ల బొంగు తయారవుతుంది, ఇలా నల్ల మచ్చలు అవుతున్నాయి, పింపుల్స్ అవుతున్నాయి, ఫెయిర్నెస్ కోసం అని ఎవరో చెప్పారు, ఏదో మెడికల్ షాప్లో ఇచ్చారు అని చెప్పేసి ఈ క్రీమ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ స్టెరాయిడ్కి ఒక ప్రాపర్టీ ఉంటుందండి. మీరు యూజ్ చేసినంతసేపు స్కిన్ చాలా గ్లో వస్తుంది. ఎందుకంటే దీనికి పిగ్మెంటేషన్ తగ్గించే ప్రాపర్టీ ఉండడం వల్ల, చాలా గ్లో రావడం వల్ల ఒక వ్యసనంగా మారుతుంది పేషెంట్స్కి. అడిక్షన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఆల్కహాల్కి, స్మోకింగ్కి ఎలా మనము అలవాటు పడిపోతామో అలా మీ చర్మం ఈ స్టెరాయిడ్ క్రీమ్ పెట్టడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్కి అలవాటు పడిపోయి అది యూజ్ చేయడం ఒక వ్యసనంగా మారుతుంది, అడిక్షన్గా మారుతుంది. సో దాని రిజల్ట్గా ఈ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అని చూస్తాం. సో నెక్స్ట్ వన్ ఇస్ యాక్నిఫామ్ ఎరప్షన్. అంటే పింపుల్స్ వస్తూ ఉంటాయి. పింపుల్స్ కోసం వెళ్తారు, పెట్టుకుంటారు, దానికి ఇంకా ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తాయి. మోనోమార్ఫిక్ యాక్ని అంటాం. అంటే చిన్న చిన్న గడ్డల్లా తయారవుతాయి. ఆ గడ్డలు ఇన్ఫెక్షన్ లాగా కూడా మారుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న ఇన్ఫెక్టివ్ ఫోకస్ ఉందనుకోండి, అంటే ఏదైనా చీంపొక్కులు కానీ ఫంగస్ కానీ ఉంటే అది ఫ్లేరప్ అవుతుంది, బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల డ్యామేజెస్ చూడ్డానికి ఒక డర్మటాలజిస్ట్కి తెలుస్తుంది ఈ పెయిన్. ఎంత స్కిన్ పాడైపోయి వస్తూ ఉంటారు పేషెంట్స్. ఇదంతా కూడా బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రెగ్యులేషన్ టు డిస్పెన్స్ దీస్ మెడికేషన్స్. ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చేయడానికి, మీరు ఎవరైనా కూడా స్కిన్ ప్రాబ్లంకి సంబంధించి క్రీమ్స్ అప్లై చేసే ముందు అది ఓన్లీ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన క్రీమ్స్ మాత్రమే అయి ఉండాలి. వేరే ఎవరు చెప్పినా కూడా అది మీరు ముఖం పైన, చర్మం పైన యూజ్ చేయొద్దు. అది డర్మటాలజిస్ట్ కానీ వేరే బ్రాంచ్ డాక్టర్స్ ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు క్రాస్ చెక్ విత్ డర్మటాలజిస్ట్. అండ్ ఇంకా ఓవర్ ద కౌంటర్లో ఇంకా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే ఇట్స్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ మీరు యూజ్ చేయొద్దండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో కొన్ని పిక్చర్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఆ టాపికల్ స్టెరాయిడ్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి స్కిన్ ఇష్యూస్లోకి ల్యాండ్ అవుతారు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హైపర్ట్రైకోసిస్, అంటే అన్వాంటెడ్ హెయిర్ కూడా పెరుగుతుంది. పర్ల్ క్రీమ్ అని వస్తుంది, అప్పట్లో మనం చాలా విన్నాం మార్కెట్లో. ఆ క్రీమ్లో ఏ క్రీమ్ అయినా కూడా అక్కడ మీకు
లేబులింగ్ లేదు, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని మీరు డబ్బా మీద ఏం చూడలేకపోతున్నారంటే ఫేర్నెస్ కోసం దొరుకుతుంది పార్లర్స్లో అక్కడ ఇక్కడ ఇచ్చారంటే ఖచ్చితంగా అందులో స్టెరాయిడ్స్ ఉంటాయి. సో ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ లేబుల్, అది ప్రాపర్ ఛానల్ అంటే ఒక ప్రాపర్ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ ద్వారా లేకపోతే డోంట్ యూజ్ ఇట్, డోంట్ రిస్క్ యువర్ స్కిన్. ఓకే, సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఆల్ మై పేషెంట్స్ అండ్ ఆల్ మై ఆడియన్స్ ఎంతో కొంత బెనిఫిట్ అవ్వాలని ఆశిస్తున్నాను. సో ఎనీథింగ్ విచ్ హ్యాస్ క్లోబెటజాల్ ఆర్ జోన్ అని ఎండ్ అయ్యేవి ఏవైతే కూడా ప్లీజ్ డోంట్ యూజ్ ఆన్ యువర్ స్కిన్. ఓకే, సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ టాపికల్ స్టెరాయిడ్ అబ్యూస్. ఇలాంటి మోర్ స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ కంటెంట్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బై.